ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలా మంది కామెంట్స్ లో చెప్తున్నారు, బంగారం పోయిందనో లేకపోతే బంగారం తాకట్లో ఉందనో, ఆస్తులు కోర్టు కేసులు నడుస్తున్నాయనో, లేకపోతే వేరే వాళ్ళు మమ్మల్ని మోసం చేసి కబ్జా చేశారనో, ప్రతి ఒక్కరూ ఎక్కువ శాతం ఇదే కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఫస్ట్ మన ఆలోచన అంతా దేని మీద ఉంది? బంగారం మీద, ఆస్తి మీద, స్థలాల మీద, పొలాల మీద, వీటి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాం. కానీ అవన్నీ సమృద్ధిగా ఇవ్వగల దేవుని గురించి మనం ఆలోచించట్లేదు. ఒకవేళ ఒక సమయంలో, ఒకానొక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించినా కూడా నమ్మకం ఉంచలేకపోతున్నాం తండ్రి మీద. అందుకే మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. మనం కోల్పోయిన అన్నీ కూడా తిరిగి పొందుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అసలు మనకు ఆస్తులు కావాలన్నా, అంతస్తులు కావాలన్నా, మంచి పేరు ప్రతిష్టలు కావాలన్నా, గొప్పగా మనం జీవించాలన్నా, సంతోషంగా మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ అవన్నీ మనకి దొరకాలి అంటే మొట్టమొదట మనం ఏ పని చేయాలి? ఎవరిని ప్రేమించాలి? లోకాన్ని ప్రేమించాలా? మనుషుల్ని ప్రేమించాలా? కుటుంబస్తులను ప్రేమించాలా? భర్తను ప్రేమించాలా? లేకపోతే వేరే వాళ్ళని మనుషుల మీద ఆధారపడాలా? ఆధారపడకూడదు. తండ్రిని ప్రేమించాలి. నన్ను ప్రేమించండి, మీకు ఆస్తిపాస్తులు కావాలని నన్ను ప్రేమించండి అని తండ్రి చెప్తున్నాడు. అయితే చాలా మంది ఇప్పుడు కూడా ప్రార్థనలో పెట్టాము ఆల్రెడీ, ఇదిగో ఇట్లా కోర్టు కేసులు నడుస్తున్నాయి, ఇట్లా మేము కోల్పోయాము, మమ్మల్ని మోసం చేశారు, నేను మధ్యలో ఉన్న డబ్బులు ఇప్పిస్తే వాళ్ళు కట్టకుండా నేను కట్టాలని వాళ్ళు ఎగ్గొట్టేశారు, నన్ను మోసం చేశారని ఎప్పుడు మనుషుల గురించి, మనుషుల మీద, మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం. కానీ అసలు తండ్రికి నేను ఎందుకు దూరం అయ్యాను? ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? అసలు ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? నా తండ్రి నేను పక్కన పెట్టాను కదా. మనకు ఆలోచన ఇచ్చేదెవరు? తండ్రి. ఆలోచన చొప్పున నడిపించేదెవరు? తండ్రి. కానీ తండ్రి ఇచ్చిన ఆలోచన అయితే మనల్ని నష్టపోయేలా చేసిద్దా? తండ్రి ద్వారా వచ్చిన ఆలోచన. తండ్రి మనకు ఒక ఆలోచన ఇచ్చాడు అంటే ఆ ఆలోచన మనల్ని నష్టాల పాలు చేసిద్దా, లేకపోతే మనకు మేలు చేసిద్దా? కానీ ఇక్కడ నష్టం జరిగింది. నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను, ష్యూరిటీ ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదు. నా ఆలోచనతో మరి నా తప్పే అని మనం చెప్పలేకపోతున్నాం. నేనే ఇట్లా తప్పు చేశాను, నా తప్పు వల్ల, నా వెర్రితనం వల్ల, నా దుడుకుతనం వల్ల, నా తొందరపాటు వల్ల నేను తప్పు చేసి ఇప్పుడు సమస్యల్లో పడిపోయాను అని గ్రహించలేకపోతున్నారు. కానీ తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ గ్రహింపు అనేది మనం తండ్రిని అడగాలి. ఆ గ్రహింపు మనకు రావాలన్నా సరే తండ్రినే అడగాలి. అది కూడా, దానికి కూడా తండ్రి సొల్యూషన్ చెప్పేది. అయ్యో నాకు గుర్తు రావట్లేదు సిస్టర్, నేను ఎక్కడో తప్పు చేశాను, కానీ ఆ తప్పు నాకు గుర్తు రావట్లేదు, నా కుటుంబం చూస్తేనేమో ఇట్లా అస్తవ్యస్తంగా ఉంది, అసలు రాబడి లేదు, అన్ని అప్పులైపోతున్నాయి, అన్ని నష్టాలే వస్తున్నాయి, కనీసం సంపాదించిన సంపాదన కూడా సరిగ్గా వాడుకోలేకపోతున్నాము అని మనం బాధపడుతున్నాం. అయితే అసలు ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి? దేవుణ్ణి పక్కన పెట్టేసి మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడి మనుషుల్ని మనం ప్రేమిస్తా, లోకాన్ని మనం ప్రేమిస్తా, లోకాన్ని వెంబడిస్తా, మనుషుల మీద ఆధారపడుతున్నాం. కాబట్టి ఇక్కడ అందుకే తండ్రి మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. బంగారం పోయింది, ఎందుకు పోయింది? ఎక్కడో పడిపోయింది, ఎక్కడో పోయింది. బంగారం తాకట్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది. అసలు అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కొనేలా తండ్రి చేశాడు. తండ్రి కృపను బట్టి కొనుక్కునే ఆ శక్తి, ఆ స్తోమత తండ్రి ఇచ్చాడు. కానీ అది మళ్ళీ తాకట్లో పెట్టాల్సిన పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? కొనటానికి శక్తి, కొనే స్తోమత ఇచ్చిన తండ్రి మళ్ళీ వాటిని తాకట్లో పెట్టేలా చేస్తాడా? అసలు ఆ మనసైనా మన తండ్రిది? అలా మన మీద పగ తీర్చుకుంటాడా తండ్రి? అలాంటి మనసు కాదు కదా తండ్రి. కానీ మనం ఎలా ఆలోచిస్తాము? బంగారం తాకట్లో పెట్టాము, బంగారం అటుపోయింది, ఆస్తులు లేవు, మా స్థలాన్ని ఆక్రమించారు, పొలాలు ఆక్రమించుకున్నారు, మా మీద కేసులు పెట్టారు, అసలు ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర, వీటి గురించే మనం ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఒకనొక సమయంలో సమృద్ధిగా ఉన్న నేను మళ్ళీ ఇదంతా ఎందుకు కోల్పోతున్నాను? ఇదంతా మళ్ళీ నాకు ఎందుకు దూరం అవుతుంది? ఇంత సమృద్ధిగా, ఇంత ఆశీర్వాదంగా ఉన్న నేను ఆశీర్వాదాన్ని ఎందుకు నేను కోల్పోయాను అని ఆలోచించట్లేదు. మీరు తెలివిగా ఆలోచించండి, జ్ఞానవంతులాగా ఆలోచించండి. నాకు ఆ తెలివి నాకు లేదు, ఆ జ్ఞానం నాకు లేదంటే అది కూడా తండ్రినే అడగాలి.
బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు తండ్రి దగ్గర గుప్తములై ఉన్నాయి. మనకు తెలియట్లా, మనం ఏం అడగాలో మనకు తెలియట్లా. ఆ పొయ్యినయే మనం అడుగుతున్నాం కానీ అసలు నేను ఎలా ఆలోచించాలి, ఏ సమయంలో నేను ఎలా ఆలోచించాలి, నా తండ్రికి నేను దూరం అవ్వకుండా ఉండాలి కదా. దేవుని గురించి మనం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తున్నాం. ఎప్పుడైతే ఇచ్చిన మనకు అంత అలాంటి స్తోమత, అంత సమృద్ధిగా, అంత ఆశీర్వదించిన తండ్రిని పక్కన పెట్టేసి లోకపరంగా మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో, ఎప్పుడైతే లోకంలోకి జారిపోతామో, తండ్రి చేతిలో నుంచి ఎప్పుడైతే మనం జారిపోతామో అప్పుడు స్టార్ట్ అయింది మన పతనం. ఒక్కసారి మీరు ఆలోచించుకొని కూర్చొని, ప్రార్థనకి జవాబు రావట్లేదు అని ఆలోచించొద్దు, కోర్టులో కేసు తేలట్లేదు అని ఆలోచించొద్దు, బంగారం అంతా కొనుక్కున్న బంగారం అంతా వెళ్ళిపోతుంది, తాకట్లో పెట్టాల్సిన పరిస్థితి అయింది అని ఆలోచించొద్దు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు అంత ఆశీర్వాదంగా ఉన్న నేను ఇప్పుడెందుకు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఆసక్తిగా ఏదైనా మనం ఇంట్రెస్ట్ పెడితే, ఒక పని చేయాలంటే, ఏదైనా కంపెనీలో, ఆఫీసులో కానీ, లేదా ఇల్లు కట్టేటప్పుడు కానీ, పొలంలో కానీ, ఎక్కడైనా సరే ఒక పని చేయాలంటే సగం ఇంట్రెస్ట్ ఇక్కడ, సగం ఇంట్రెస్ట్ ఇంటి మీద, సగం ఆసక్తి పని మీద, సగం ధ్యాస పిల్లల మీద అట్లా పెట్టి చేసామనుకోండి, ఆ పని కరెక్ట్గా వచ్చిందంటారా? ఏ లోటు, ఏ లోపం లేకుండా, ఎటువంటి మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఆ పని అయిపోయింది అంటారా? అవ్వదు కదా. అది ఆఫీసులో వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఏదైనా పని చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిస్టేక్ అయింది. ఆ మిస్టేక్ ఎక్కడవుతుందో మనకు తెలియదు. ఆ మిస్టేక్ ఎందుకు వచ్చిందంటే మన ధ్యాస, మన ఆలోచన, మన కాన్సన్ట్రేషన్ లేదు, ఆసక్తి పెట్టట్లేదు. మనం ఆసక్తిగా ఏ పని చేసినా ఆ పని కంప్లీట్ అయింది, ఖచ్చితంగా కంప్లీట్ అయింది. ఆసక్తిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే ఆ పని కంప్లీట్ అయింది. అదే ఇంట్రెస్ట్ దేవుడిని వెతకడంలో పెట్టండి, తండ్రిని ప్రేమించడంలో పెట్టండి, ఆసక్తిగా ప్రార్థన చేయండి. అయ్యా నాకు తెలియట్లేదు, అయ్యా నాకు తెలియట్లేదు, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ జారిపోయాను, ఒకవేళ నేను ఏమైనా తప్పు చేశానా, లేకపోతే నా కుటుంబంలో నా బిడ్డలు ఏమైనా దారి తప్పారా, నా భర్త ఏమన్నా తెలియక ఏదైనా తప్పు చేశాడా, దయచేసి క్షమించండి అయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. నా బిడ్డల తరపున, నా భర్త తరపున, నా ఇంట్లో వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో గొప్పదానో నీతిమంతురాలు అని కాదు, నేను ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియట్లేదు, దయచేసి క్షమించండి అని తండ్రి పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా మీకు గుర్తు చేస్తాడు తండ్రి. ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టండి, ఆసక్తిగా. మనం ఆసక్తి పెడితేనే, ఇంట్రెస్ట్ పెడితేనే ఎగ్జామ్లో పాస్ అవుతాం, ఇంట్రెస్ట్ పెడితేనే ఆ పని కంప్లీట్ అయింది. దేవుని అసలు లోకం మీద, మీరు లోక విషయాల మీద ఆసక్తి పెట్టద్దు, ఇంట్రెస్ట్ పెట్టద్దు. మీ ధ్యాస అంతా లోకపరంగానే పెడుతున్నారు, పెట్టకండి. దానివల్ల మనకే నష్టం, ఆరోగ్యం పాడైపోయింది, మనశ్శాంతి ఉండదు, ఇంట్లో గొడవలు అవుతా ఉంటాయి. అలా కాకుండా ఆ ఆసక్తి, మీ మనసంతా ధ్యాస అంతా దేవుడి మీదే ఉండేలా చూసుకోండి. ఎక్కడ నేను జారిపోయాను, మీరు ఏ పనిలో ఉన్నా సరే ఆలోచించుకున్నది. ఇప్పుడు సమస్య ఎట్లా, ఈ సమస్య ఎట్ట పోయింది, ఆ బంగారం ఎట్ట ఇడిపించాలి, నాకు పని దొరకట్లేదు, ఇది ఆలోచించే కన్నా నా దేవుడికి నేను దగ్గర అవ్వాలి, నా దేవుడి నుంచి జారిపోతున్నానే, నా తండ్రికి నేను దూరం అవుతున్నానే, అందుకే కదా నాకు ఈ సమస్యలు, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోలేకపోతున్నానే అని మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం చూపిస్తాడు తండ్రి. ఇక్కడ అదే చెప్తున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అన్నాడు. అంటే తండ్రిని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ మై జీజస్ అని చెప్పేస్తే సరిపోయిందంటారా? ఐ లవ్ మై జీజస్ అని రాస్తే సరిపోయిందా? మెసేజెస్లో పెడితే సరిపోయిందా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. మన పనులను బట్టి, మన మాటను బట్టి, మన చూపులను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది మనం ఎవరి పిల్లలము. అయితే ఊరికి అలా చెప్పుకుంటే సరిపోదు కదా, నేను ప్రేమిస్తున్నాము, నా దేవుని నాకు చాలా ఇష్టం, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టలేదమ్మా అంటే, దేవుణ్ణి మనం విడిచిపెట్టలేదా, మనల్ని దేవుడు విడిచిపెట్టలేదా అని ఆలోచించుకోండి ఒకసారి. అలాగే చాలా మంది లేదు సిస్టర్, నేను ఎంత ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికే ఇస్తా, తర్వాతే మిగతా వాళ్ళు అంటాం. కానీ వాళ్ళ ప్రవర్తనకు వచ్చేసరికి తండ్రి చెప్పిన మాటకు విరుద్ధంగానే ఉండింది. అయితే తండ్రిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటాం కాదు, అసలు దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళని తండ్రి ఏం చేయమని చెప్తున్నాడు అంటే, నా ఆజ్ఞలను అంగీకరించి, యోహాను సువార్త 12:14 అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ప్రేమిస్తున్నామని మాటల్లో ఊరికి అలా చెప్పుకుంటే సరిపోదు,
ఎవరి మీదైనా మనకి ఇష్టం ఉందనుకోండి, ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడుతున్నాం అనుకోండి, మనం ఏ పని చేసినా కూడా వాళ్ళ ధ్యాసే ఉండిద్ది కదా మనసులో. మనం లోకపరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడి మాట కాకుండా లోకపరంగానే ఆలోచించండి. ఒక మనిషి మీద మనకు ప్రేమ ఉంటే మనం అది భర్త అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, మీ స్నేహితులైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైనా సరే, వాళ్ళ మీద మనకి కనుక నిజమైన ప్రేమ ఉంటే మనం ఏ పనిలో ఉన్నా కూడా వాళ్ళే గుర్తొస్తా ఉంటారు. వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడతాం. మనం ఏదైనా పనిలో బిజీగా ఉన్నా కూడా సడన్ గా గుర్తొస్తారు. అరే అవును, నా ఫ్రెండ్ ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తాం. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అయితే ఇక్కడ తండ్రి అదే చెప్తున్నాడు. నిజంగా తండ్రిని ప్రేమిస్తున్నాను అనేవాళ్ళు, నిజంగా తండ్రిని ప్రేమిస్తున్నారు అని తండ్రి ఒప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? తండ్రి ఆజ్ఞలను అంగీకరించాలి. ఫస్ట్ తండ్రి ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనడం అంటే చెయ్యాలి. ఆ ప్రకారంగా మనం చెయ్యాలి. ఆ ప్రకారంగా తండ్రి మాట చొప్పున మనం నడుచుకోవాలి. తండ్రి ఆజ్ఞల ప్రకారం మనం ప్రవర్తించాలి. ఆజ్ఞలన్నీ తెలుసు. 10 ఆజ్ఞలు ఉన్నాయంటే అవి పాత నిబంధన సిస్టర్, కొత్త నిబంధన కాదు కదా. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అని ఆ 2 ఆజ్ఞలు కదా అనుకుంటారేమో. ఆ 2 ఆజ్ఞల్లో కూడా కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి, చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం, ఈరోజు నా వల్ల నేను తండ్రికి ఎంతసేపు సమయం కేటాయించాను అంటే, పనులు ఆపుకొని కేటాయించమని చెప్పట. దావీదు గారు ఏం చేశారు? మళ్ళీ మనకు ఇలాంటి అతి తెలివైన డౌట్లు వస్తాయనే తండ్రి అది కూడా రాపించి పెట్టాడు. దావీదు దేవుణ్ణి ఎలా ఆరాధించాడు? ఎప్పుడు ఆరాధించాడు? పని పక్కన పెట్టి ఆరాధించాడా? పనికి వెళ్ళి పని చేస్తా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడు. అలాగే యోసేపు అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు, అలాగని దేవుడిని పక్కన పెట్టాడా? యోసేపుకి చెయ్యని తప్పు కూడా శిక్ష వేశారు, అయినా దేవుడిని పక్కన పెట్టాడా? లేదు కదా. ఎంత లోబడి ఉన్నాడు ఆ ఇంటి యజమానికి కానీ, జైలు అధికారికి కానీ ఎంత లోబడి ఉన్నాడు. ఆ లోబడే ఆ ప్రవర్తన, ఆ మాట తీరు, ఆ మంచితనాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది, ఇతను ఎవరినైతే సేవిస్తున్నాడో, ఇతను సేవించే దేవుడు గొప్ప దేవుడు, ఇతనికి ఆ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంత వినయంగా ఉన్నాడని వాళ్ళకి గ్రహించారు వాళ్ళు. ఆ మాట బైబిల్లో ఉండింది, నాకు రిఫరెన్స్ గుర్తులేదు కానీ యోసేపు ప్రవర్తనను బట్టే వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ దేవుడు అంత గొప్పవాడు అనుకుంటా. ఇంత లోబడి ఉంటున్నాడంటే, ఇంత నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఎంత లోబడి ఉంటున్నాడంటే ఖచ్చితంగా దేవుడు ఇతనికి తోడై ఉంటాడు అని వాళ్ళంతటా వాళ్లే చెప్తారు. అది మనం చూపించాలి ఆ జనాలకి, బయట వాళ్ళకి. మనం మన ప్రవర్తనను బట్టి, మనం లోబడే మనసుని బట్టి, మన ప్రేమను, మనం మాట్లాడే మాటను బట్టి అర్థమైతే ఎదుటోళ్ళకి మనం ఎంత భక్తిలో ఉన్నాము, ఎంత దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాము. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని గురించి ఎక్కువ ఆలోచించాలి. పని పక్కన పెట్టి ఆలోచించద్దు, పని చేస్తా ఆలోచించండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దావీదు ఎలా స్తుతించాడు, దానియేలు గారు ఎలా స్తుతించాడు. దానియేలు గారు కూడా ఒక మంచి పోస్ట్లోనే ఉన్నాడు. ఆ పని చేస్తానే దేవుణ్ణి ఆరాధించాడు. దావీదు బాల్యంలో ఉన్నప్పుడు పని, వాళ్ళ నాన్న అప్పచెప్పిన పని చేస్తానే, గొర్రెల్ని కాస్తానే దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. అలాగే మోషే గారు కూడా గొర్రెలు కాసుకొని మిద్యాను పర్వతం మీదకి వెళ్తాడు, గొర్రెలను కాస్తానే దేవుడి గురించి ఆలోచించేవాడు. అప్పట్లో ఫోన్లు లేవులేండి. ఫోన్లో ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు చూసేవాళ్ళు కాదులేండి. దేవుడికి వాళ్ళు డైరెక్ట్గా దేవునితోనే కనెక్ట్ అవ్వాలని వాళ్ళు ఆశపడతారు, కానీ ఫోన్లకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఎక్కువ ఆలోచన దేవుడి గురించే ఉండింది కాబట్టి. దావీదు గారైనా, దానియేలు గారైనా, యోసేపు గారైనా, మోషే గారైనా, భక్తులు ఎవరున్నా సరే, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానే దేవుణ్ణి ఆరాధించారు. వాళ్ళ పని, వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తానే. మీరు కష్టపడండి అన్నాడు కదా తండ్రి, మనం కష్టపడాలి. ఆ కష్టపడేటప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలి. నాకు ఇంత బలం, ఇంత కష్టపడే బలం ఇచ్చాడు తండ్రి, నా మీద జాలిపడి నాకు ఇంత కష్టపడే ఆ ఆసక్తిని నాకు ఇచ్చాడు, కష్టపడాలనే ఆశ కలిగించాడు, కష్టపడే బలం, శక్తి నా తండ్రి ఇచ్చాడు. లేకపోతే నేను వచ్చేవాడిని కాదు ఈ పనికి అనుకోవాలి.
మళ్ళీ మీరు ఈ ఉద్యోగం చేసేటప్పుడు నాలాగా నాతో పాటు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక ఎంతమంది పాపం ఇంకా ఉద్యోగాలు వెతుకులాటలోనే ఉన్నారు. కానీ నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఉద్యోగం వచ్చేలా చేశాడు. ఎంత గొప్ప దండి తెచ్చాడు. నేనే పాటిదాన్ని ఈ ఉద్యోగాన్ని నాకు ఇవ్వడానికి తండ్రి అని తండ్రికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. లోబడి ఉండండి, ఇతరులతో సమాధానంగా ఉండండి. మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి, మన చూపులను బట్టి ఎదుటి వాళ్ళకి మనం తండ్రి గొప్పతనం అనేది తెలిసిపోయింది వాళ్ళకి. మనం పర్టికులర్గా చెప్పకర్లా మేము పలానా పూజ చేస్తాం, మేము పలానా ప్రార్థన చేస్తాం, పలానా చర్చికి వెళ్తాం మనం చెప్పక్కర్లేదు. మన ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళు అడిగేస్తారు, అమ్మా మీరు ఏ చర్చికి వెళ్తారు, అమ్మా మీరు క్రిస్టియన్సా అని చాలా మంది నన్ను అడుగుతారండి. నేను గొప్పదాన్ని కాదు, ఆ మనసిచ్చిన తండ్రి గొప్పవాడు. చాలా మంది అడుగుతారు, అమ్మా మీరు క్రిస్టియన్సా అని చెప్పని అడుగుతారు ఆంటీ వాళ్ళు. మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కానీ మనం మాట్లాడే మాట తీరును బట్టి అన్నిలే మళ్ళీ అడుగుతారు. చాలా మంది అడిగారు, అమ్మ మీరు క్రిస్టియన్సా అంటే అవునండి. ఎందుకు అలా అడిగారు అంటే లేదమ్మా మాటను బట్టి అర్థమవుతుంది, ఆ సున్నితం, ఆ మాట తీరు కానీ ఖచ్చితంగా మీరే చాలా నెమ్మదిగా ఉంటారమ్మా అని. మన తండ్రి గొప్పతనం మనం చేసే పనులను బట్టి బయట ఇతరులకు తెలుస్తుంది. కాబట్టి మనకి పోయిన బంగారం దొరకాలన్నా, తాకట్లో ఉన్న బంగారం విడిపించాలన్నా, పోయిన ఆస్తులు తిరిగి రావాలన్నా, మన బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలన్నా, పోగొట్టుకున్న జాబులు మళ్ళీ పొందుకోవాలన్నా, పోయిన ఆస్తిపాస్తులు తిరిగి పొందుకోవాలన్నా, ఏదైనా సరే పోయిన ఆరోగ్యం తిరిగి రావాలన్నా, అప్పులైనా సరే, వ్యాపారం నష్టాల్లో ఉన్న వ్యాపారం తిరిగి లాభాల్లోకి రావాలన్నా, ఏది సరే అవ్వాలన్నా సరే ఫస్ట్ మనం చేయాల్సింది ఎక్కువ తండ్రిని ప్రేమించండి. మొట్టమొదట తండ్రిని ప్రేమించండి. ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే సరిపోదు. తండ్రి మాట చొప్పున, తండ్రి ఆజ్ఞలను అంగీకరించి, అరే ఈ ఆజ్ఞలు మంచియే కదా, నన్ను సరిచేస్తే కదా, ఇది మంచి పనే కానీ చెడ్డ పని అయితే కాదు కదా, ఈ పనులు నేను తండ్రి మాట చొప్పున ఈ పనులు నేను చేస్తే నలుగురిలో, సొసైటీలో నాకంటూ ఒక గౌరవం అనేది దక్కింది కదా. ఇప్పుడు తండ్రి చెప్పిన ఆజ్ఞలన్నీ మనం కరెక్ట్గా పాటించామనుకోండి, సొసైటీలో అయినా, మనం ఇంట్లో అయినా, బయట అయినా, మనం పనిచేసే దగ్గరైనా మనకు మంచి పేరు వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందా? ఒకసారి ఆలోచించుకోండి. తండ్రి చెప్పిన ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్నాం అనుకోండి, అబద్ధాలు ఆడకుండా, తల్లిదండ్రులకు లోబడతా, పొరుగు వారిని ప్రేమిస్తా, అందరితో సమాధానంగా ఉంటా, అందరితో ప్రేమగా ఉంటా, మన యజమానుడికి లోబడతా, పిల్లల్ని ప్రేమిస్తా, భర్తకు లోబడతా, బంధువుల్ని అందరినీ సమానంగా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూడకుండా, వాళ్ళ అవసరతలు మన మీద శత్రువులు, మన మీద హింసించే, మన మీద కోపంతో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేస్తా, వాళ్ళు ఎదురుపడినా కూడా ప్రేమగా మాట్లాడతా, వాళ్ళకి ఏదైనా అవసరతలు ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తా, అలా ఉన్నామనుకోండి, అప్పుడు అందరి దృష్టిలో మనం ఎలా ఉంటాం? పిచ్చోళ్ళలాగుంటామా, లేకపోతే వెర్రి వాళ్ళలాగుంటామా, లేకపోతే చెడ్డవాళ్ళలాగా ఉంటామా? వాళ్ళ దృష్టిలో ఒక మంచి వ్యక్తి అని పిలువబడతామా? మంచి పేరు మనకొచ్చింది, చెడ్డ పేరు అయితే రాదు కదా. అబ్బా ఫలానా వాళ్ళు ఉంటారు అసలు, అరే వాళ్ళ మీద ఎంత గొడవాడలేరు, అయినా సరే వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉంటే వాళ్ళే వెళ్ళి సహాయం చేశారమ్మా, వెళ్ళి పలకరించారు, అసలు నిజంగా ఎంత గొప్ప మనసు కదా అని పొగుడుతారా, తిడతారా? ఆలోచించుకోండి. తండ్రి ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా అది మన మంచికే, మనం మంచి దారిలో నడవడానికే తండ్రి చెప్తాడు. దేవుడి గురించి ఎక్కువసేపు ఆలోచించండి, తండ్రికి ఎక్కువ సమయం కేటాయించండి. మీ పని చేసుకుంటానే, నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా తండ్రి అయ్యా నేనే పాటిదాన్ని, నాకు ఈ అవకాశం మీరు నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని, ఇదే మాట మనసులో ఉండింది. మళ్ళీ ఏదైనా పని చేసేటప్పుడు, ఇల్లు ఉడ్చేటప్పుడు కానీ, పిల్లలకి స్నానాలప్పుడు కానీ, పిల్లలు రెడీ చేసేటప్పుడు కానీ నేనే పాటిదాన్ని, నేను అడిగినా సరే నాకు ఇంత చక్కటి బిడ్డలు ఇచ్చారు, నేనే పాటిదాన్ని అయ్యా, ఇదే మాట నా మనసులో ఉండింది. ఇక పరిస్థితులు అంటారా, ఈ సమస్యలు రానివ్వడు, ఒకవేళ వచ్చినా అవి తీర్చేస్తాడు తండ్రి. అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి? అదే ఆలోచన మైండ్లో ఉండాలి మనకి. అలా నేర్చుకున్నాను, తండ్రి నేర్పించాడు. మళ్ళీ నా సొంత జ్ఞానం కాదు, తండ్రి నేర్పించాడు. అదే మీరు అడగండి, నేర్పిస్తాడు. తండ్రికి దగ్గర అవ్వండి, తండ్రిని ప్రేమించండి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవాలంటే ఖచ్చితంగా మీరు కష్టమైనా సరే ఇలా
తండ్రి చెప్పిన ఆజ్ఞలు అంగీకరించాలి, వాటి ప్రకారం నడుచుకోవాల్సిందే. అయ్యో సిస్టర్, మీరు భర్తకు లోబడమన్నారు, బానే ఉంది, మరి ఆయన నాకు లోబడట్లేదుగా అని అడుగుతున్నారు కొంతమంది. అసలు అదేం ప్రశ్న అండి? భర్తకు లోబడే అని ఉంది, కానీ నువ్వు భర్తకు లోబడు, నీ భర్త నీకు లోబడకపోతే అనేమనుందా వాక్యం? అదంతా లోకస్తుల మాట, లోకస్తుల ఆలోచన, లోకంలో వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో అది ఆలోచన. అలాంటి డౌట్స్ అవి రానివ్వద్దు, అసలు మైండ్లోకి రానివ్వద్దు, నోటి వెంట అస్సలు రానివ్వద్దు. అది ఏంటంటే అలా మాట్లాడితే దేవుని మాటకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు. అలా వ్యతిరేకంగా మాట్లాడామంటే ఖచ్చితంగా మన నాశనాన్ని మనమే చేతులారా కోరి తెచ్చుకున్నట్టే. దేవుని మాట వెటకారంగా కానీ వెక్కిరించినట్టు కానీ అస్సలు మాట్లాడకూడదండి. చాలా సీరియస్గా తీసుకుంటాడు తండ్రి. నీకు చేతనైతే నడుచుకోవాలి, మన చేతన అవ్వకపోతే తండ్రి పాదాలు పట్టుకోవాలి. ఇస్తాడు ఆ శక్తిని, ఆ బలాన్ని. కాబట్టి తండ్రి పాదాలు పట్టుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు చెప్పిన మాట చొప్పున నా తండ్రి మీ ఆజ్ఞలను అంగీకరించి మీ కట్టడలను అనుసరించిన ప్రభా ఎలాగో మాకు నేర్పించిన ప్రభా. మేమైతే లోకపరంగా లోకంలో సంపాదించి పోగొట్టుకున్న వాటి మీదే మా మనసు ఉంచుతున్నాం, కానీ మీకు ఎలా దగ్గర అవ్వాలి, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, మీకు ఇష్టంగా ఎలా జీవించాలి అని ప్రభా ఆలోచించలేకపోతున్నాం నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభా, మీ జ్ఞానాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి, ప్రతి ఒక్కరి ఆలోచనలు మీ స్వాధీనంలోనే ప్రభా ఉంచుకోమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఏ పనిలో ఉన్నా, కష్టపడుతున్నా సరే నా తండ్రి, ఎక్కడ ఎంత కఠినమైన పని చేస్తున్నా కూడా మీ ఆలోచనే బిడ్డల హృదయాల్లో ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.